చారి పంచాయతీ పెడుతుంది మనలో మూమెంట్ సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ టైగర్ దామోదర్ రెడ్డి గారు మరియు ఏఎన్సీ సభ్యులు సరోజ్ రెడ్డి గారు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణరెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కోటి భాస్కర్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చోటు వెంకయ్య యాదవ్ గారి మరియు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆదేశాల మేరకు ఈరోజు అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ 42% మరియు ఎస్సీ ఎస్టీలకు 23% మరియు రాజీవ్ యువ వికాస్ పథకం పెట్టినందుకు ఈరోజు సూర్యాపేట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రిమండలికి పాలాభిషేకం చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు టైగర్ దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో యువజన కాంగ్రెస్ మరింత కార్యక్రమాలు చేసి బలోపేతం చేస్తామని చేసిన మా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అభి గారు మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు రాష్ట్ర మంత్రివర్గం 42% బీసీ మరియు ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలిపినందుకు మా నాయకులు ప్రీతమ నాయకులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ మన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి సూచనల మేరకు సరోజన్ రెడ్డి గారి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు మరియు కోటి భాస్కర్ గారు మరియు జిల్లా అధ్యక్షులు చోటి వెంకయ్య యాదవ్ గారి సూచనల మేరకు ఇవాళ మన రాష్ట్ర మంత్రివర్గానికి మరియు ముఖ్యమంత్రి వర్యులకు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు ఏదైతే అన్నీ ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఏవి కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నడూ కూడా చేయలేదని చెప్పి అనుకుంటున్నాను. అలాగే మన యువజన కాంగ్రెస్ తరపు నుంచి సూర్యాపేట జిల్లాలోని ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ ముందుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కోరుకుంటూ ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులు మన జిల్లా నాయకులు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ గారి సహకారంలో ఈరోజు సూర్యాపేట యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యువ నాయకుడు గుడ్డు సాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బీసీ కులగణన 42% రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లులు శాసనసభలో ఆమోదం పొందిన సందర్భంగా దానికి ముఖ్య కారకులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు మరియు ఈ సబ్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు, వైద్య శాఖ మార్చులు దామోదర రాజనరసింహ గారు పాలాభిషేకం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియ